తెలంగాణ రైజింగ్ అవుతోందా? పెట్టుబడుల ఆకర్షణకు చేస్తున్న ప్రయత్నాలు ఏంటి? ప్రతిష్టాత్మకంగా భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లక్ష్యాలేంటి? ప్రభుత్వం ఇంత భారీ ఎత్తున ఈ సమ్మిట్ నిర్వహించడంలో ఉద్దేశం ఏంటి? 2047 నాటికి రాష్ట్ర లక్ష్యాలుగా ప్రభుత్వం ఏం పెట్టుకుంది? రేవంత్ సర్కార్ ప్రపంచం ముందు తెలంగాణను ఎలా చూపించాలనుకుంటోంది? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్. తెలంగాణ అన్ని రంగాల్లో పురోగమించేలా ప్రణాళికలు, ప్రపంచంతో పోటీ పడుతూ స్వయం సమృద్ధి సాధించేందుకు వ్యూహాలు, ఏఐ సమ్మిళిత పారిశ్రామిక అభివృద్ధి, కర్బన ఉద్గార రహిత ప్రగతికి బాటలు, సాంకేతిక అంతరిక్ష, రక్షణ, పర్యాటక, సెమీకండక్టర్ తదితర రంగాల్లో పెట్టుబడులు సాధించే లక్ష్యాలు, మహిళా సాధికారత, స్థానిక ఉపాధికి ఊతం లభించేలా కార్యాచరణ ప్రణాళికలు. ఇది ప్రభుత్వం ముందున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పై స్పష్టమైన ప్రణాళిక. తెలంగాణ రాష్ట్ర ఖ్యాతి మరింత ఇనుమడించేలా ఈ సమ్మిట్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం 2 ఏళ్ల కాలంలో సాధించిన విజయాలను చాటుతూనే భవిష్యత్ లక్ష్యాలను ప్రపంచం ముందుంచుతున్నామన్నారు. $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగడం 2047 నాటికి రాష్ట్ర లక్ష్యంగా పెట్టుకుంది తెలంగాణ సర్కార్. దీనికోసం అంతర్జాతీయ, జాతీయ సంస్థలను ఆకర్షించి పెట్టుబడులు సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం 2 రోజుల సమ్మిట్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనుంది. అంతర్జాతీయ, జాతీయ సంస్థల ప్రతినిధులు, వ్యాపార ప్రముఖులు, ఇతర రాష్ట్రాల ప్రజాప్రతినిధులకు ఇప్పటికే ఆహ్వానాలు పంపింది. సమ్మిట్ కు హాజరయ్యే పలు సంస్థలు తమ వ్యాపార లక్ష్యాలను, ఉత్పత్తులను ప్రదర్శించుకునేలా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక రంగంలో వస్తోన్న మార్పులు, ఏఐ ఆవిష్కరణలు, వివిధ రంగాల్లో ఏఐ వినియోగం, ఏఐ ఆధారిత అభివృద్ధిపై నిపుణులతో చర్చలు ఏర్పాటు చేస్తున్నారు. 27 అంశాలపై ప్రీలిమినరీలు నిర్వహిస్తున్నారు. వివిధ ప్రభుత్వ శాఖలు, నీతి ఆయోగ్, వివిధ డైరెక్టరేట్లు నిపుణులతో చర్చలు జరపనున్నాయి.